లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది. నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరు తెలియదు, రేల ప్రసాద్ తమ్ముని తెలుసు. సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట. రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది ఈ పాటని. అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం. ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆ పాట పొందలేదు అన్న పాడదాం. ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన. హరీష్ అన్న గురించా? మాట తప్పని నైజం, మడమ తిప్పని పాదం, గురి తప్పని బాణం హరీష్ అన్న. నిరుపేదల నేస్తం, అభయమిచ్చే హస్తం, ఎవరికి అందని వ్యూహం హరీష్ అన్న. కరెక్టేనా? మొత్తం పాట పాడతా, కొంచెం ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది సందర్భం వేరు. అన్న ప్లీజ్ రిక్వెస్ట్, నేను లేటుగా వచ్చిన కాబట్టి నిన్న ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా. దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను. రాతి బొమ్మల పాట మీ అందరికి తెలిసింది. కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట. చాలా కష్టపడి కూడా పాడడానికి. ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయే పాట భావిదానే. కానీ మేము ఇద్దరే ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు, బయట పాట పాడుకోలేదు మేము. ఆ పాట సాయి కోసం, మీ అందరి కోసం, చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట. మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు. అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు. ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. చెదిరే నూరేళ్ల కళ చెలరేగెను దుఃఖమిలా, మిగిలాయమ్మ నీలా జ్ఞాపకాలే నిర్మల. మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు. అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు. ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. ధన్యవాదాలు అందరికీ. ఇంకొకసారి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ, మా సాయి అభిమానులందరికీ, పాట అభిమానులందరికీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో